ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అమ్మ రూపా, ఏమైందమ్మా? నాన్న, శైలు చనిపోయింది నాన్న. వాట్? ఏమంటున్నావు నువ్వు? అవును నాన్న, గౌతమ్ శైలుని చంపేశాడు నాన్న. అవును పెద్దయ్య, అమ్మాయి గారి పెళ్లిలో గౌతమ్ గురించి నిజం చెప్పి గౌతమ్ని జైలుకి పంపిందనే కోపంతో ఆ గౌతమ్ గడు శైలుని కత్తితో పొడిచి చంపేశాడు. అంతేకాదు పెద్దయ్య, వాడు చంపబోయే ముందు నేను ప్రమాదంలో ఉన్నాను, నన్ను కాపాడు రాజు అని ఫోన్ చేస్తేనే ఆ కంగారులో అమ్మాయి గారు నేను వెళ్ళిపోయాం పెద్దయ్య. అయినా వాడు చంపడమేంట్రా? వాడు తప్పు చేశాడు. ఆ అమ్మాయి ఆ నిజం చెప్పింది, అంత మాత్రానికి అమ్మాయిని అలా చంపేస్తాడా? ఛా, ఇలాంటి దుర్మార్గుని ఊరికే వదిలిపెట్టకూడదురా. అవును నాన్న, మనిషి ప్రాణం తీయడం ఏంటి నాన్న? నా జీవితం పాడవకూడదు అనుకున్న అమ్మాయి ప్రాణం కాపాడదామని మా సాయి శక్తులా ట్రై చేశాం, కానీ కాపాడలేకపోయాను నాన్న. పాపం శైలు నా వల్లే చనిపోయింది. పెద్దయ్య, వాడిని ఇలాగే వదిలేస్తే వాడిలాంటి వాళ్ళు పుట్టగొడుగుల్లో పుట్టుకొస్తారు. శైలు లాంటి అమ్మాయిలు ఎంతోమంది బలైపోతారు. వాడికి పడే శిక్షను చూసి ఇలాంటి వెధవలందరికీ బుద్ధి రావాలి పెద్దయ్య. శైలు గౌతమ్ని చంపడం మీ కళ్ళారా మీరు చూసారా? ఏం లేదు, సాక్ష్యాధారాలు లేకుండా గౌతమ్ని మనమేం చెయ్యలేం కదా. అనవసరమైన విషయంలో తలదూర్చడం ఎందుకు అని. ఇది అనవసరమైన విషయం ఎందుకు అవుతుందక్క? ఒక తండ్రిగా ఆలోచిస్తే నా బిడ్డ జీవితం కాపాడిన ఆ బిడ్డ కూడా నా బిడ్డ లాంటిదే. నా బిడ్డ లాంటి శైలుని చంపిన గౌతమ్ గారిని నేను వదిలిపెట్టనక్క. ఒక ప్రజాప్రతినిధిగా ఆలోచిస్తే ఒక ఆడబిడ్డకి జరిగిన అన్యాయాన్ని అలా చూస్తూ నేను ఊరుకోలేను. ఈ ఇంటి మనిషిగా ఆలోచించిన ఈరోజు శైలుకి జరిగిన అన్యాయం రేపు నా బిడ్డకి జరిగేదాని గ్యారెంటీ ఏంటి? అందుకే వాణ్ణి వదిలిపెట్టకూడదు. అవును పెద్దయ్య, ఎలా ఆలోచించినా వాణ్ణి వదిలిపెట్టలేం. అన్యాయంగా ఒక అమ్మాయి ప్రాణం తీశాడు వాడు. వదిలిపెట్టకూడదు రాజు, కానీ మామయ్య వాడిని ఆల్రెడీ అరెస్ట్ చేయించారు కాబట్టి, వాడు బెయిల్ మీద బయటకు వచ్చాడు కాబట్టి వాడికి ఎలాగైనా శిక్ష వేయించాలనే కోపంతో ఇలా చేశారని గౌతమ్ తరపు వాళ్ళు అబ్జెక్షన్ చేసే అవకాశం ఉంది. బలమైన సాక్ష్యాధారాలు లేకుండా మనం వాడిని ఏమీ చేయలేం కదా మామయ్య. సాక్ష్యాలున్నాయి దీపక్. రాజన్న, గౌతమ్ నా వెంట పడుతున్నాడు, చంపేస్తా అంటున్నాడు. కాపాడు రాజన్న, ప్లీజ్ రాజన్న. అసలు ఏంటి రాజు అంటున్నావు? రాజు, ఆలస్యం చేస్తే వాడి పలుకుబడిని ఉపయోగించి ఈ కేసుని తారుమారు చేయగలడు. నువ్వు అర్జెంటుగా సాక్ష్యాధారాన్ని సబ్మిట్ చేసి వాడి మీద మర్డర్ కేసు ఫైల్ చేయి. వాడిని రేపే కోర్టుకు లాగి ఉరిశిక్ష పడేలా చేస్తాను. వాడి వెనక సీఎం ఉన్నా పిఎం ఉన్నా
వాణ్ణి కాపాడుకోలేకుండా చేస్తాను. వెళ్ళరా, నువ్వు వెంటనే వెళ్ళి కేసు ఫైల్ చేయించు. అలాగే పెద్ద. అలాగే చేయండి. ఈ సమాజంలో రోజు రోజుకి అమ్మాయిలకి రక్షణ లేకుండా పోతుంది. నువ్వు రారా. ఛ, గౌతమ్ ఏంటి దీపక్ ఇంత పనిచేశాడు? వాడు పెద్ద సైకోగాడని ముందు నుంచి చెప్తూనే ఉన్నాను కదా మమ్మీ. వాడు జైలుకు పోవడానికి కారణం శైలు కాబట్టి కోపంతో చంపేసుంటాడు. ఈ రాజుగాడు గౌతమ్ని వదిలిపెట్టేలా లేడు మమ్మీ. ఈ విషయాన్ని గౌతమ్కి చెప్దాం దీపక్, జాగ్రత్త పడతాడు. మమ్మీ, ఈ విషయంలో మనం ఎంత దూరంగా ఉంటే మనకంత మంచిది. మనం ఇన్వాల్వ్ అవ్వడానికి గౌతమ్ చేసింది మోసం కాదు, మర్డర్ మమ్మీ. అయినా గౌతమ్కి శిక్ష పడటం వల్ల మనకొచ్చే నష్టం ఏంటి? ఇంకా మనకి మంచిదే కదా. గౌతమ్ జైలుకు వెళ్ళినంత మాత్రాన మనకి జరిగే మంచేమీ లేదు దీపక్. రాజు రూపలు విడిపోయి గౌతమ్ జైల్లో ఉంటే మనకు ఉపయోగం ఉండొచ్చు గాని ఊరికే గౌతమ్ జైల్లో ఉంటే ఎలాంటి ఉపయోగమూ లేదు. కనీసం గౌతమ్ బయటుంటే రాజు రూపని విడగొట్టే ప్రయత్నమో మీ మావయ్యని పడగొట్టే ప్రయత్నమో చేస్తుంటాడు. అదే కదా మనకు ఉపయోగపడేది. నువ్వు చెప్పింది కూడా కరెక్టే మమ్మీ. ఇప్పుడే గౌతమ్కి కాల్ చేస్తాను. నన్ను జైలు పాలు చేసిన వాళ్లలో ఒకరిని చంపేశాను. ఇక మిగిలింది ఆ రాజుగాడు. వాణ్ణి కూడా లేపేస్తే సూర్యప్రతాప్ని చంపటం ఈజీ అవుతుంది. చెప్పు దీపక్. గౌతమ్, ఏదైనా పని చేస్తే మనమే చేశామని చిన్న క్లూ కూడా ఉండకూడదు. దేని గురించి అంటున్నారాంటీ? ఇంక దేని గురించి అంటాను గౌతమ్? శైలుని మర్డర్ చేసావు కదా, దాని గురించే. శైలుని చంపిన విషయం నీకెలా తెలిసిందంటీ? మాకే కాదు గౌతమ్, నా తమ్ముడు కూడా తెలిసింది. నా తమ్ముడు రాజు కలిసి నీకు శిక్ష వేయించాలని మాట్లాడుకుంటున్నారు. అనవసరమైన విషయాలు మనకెందుకు తమ్ముడు అని నచ్చ చెప్పడానికి ట్రై చేశాను. అయినా నా మాటకి వాళ్ళు విలువివ్వకుండా నిన్ను శిక్షించడానికే సిద్ధమయ్యారు. అంతేకాదు గౌతమ్, నిన్ను రేపే కోర్టుకి లాగుదాం అనుకుంటున్నారు. చాలా స్ట్రాంగ్గా కేసు ఫైల్ చేయబోతున్నారు. అలా ఎలా కుదురుతుంది దీపక్? నేను చంపినట్టు ఎలాంటి ఆధారం లేదు కదా. అలాని నువ్వనుకుంటున్నావు గౌతమ్, కానీ రాజు రూపల దగ్గర శైలు నువ్వే చంపావన్న ఆధారాలున్నాయంట. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.